ఈరోజు మా ఇంట్లో నేనైతే చిల్లు గారెలు అలానే చికెన్ పులుసు అయితే ప్రిపేర్ చేసేసాను. పండగ పబ్బం ఏం లేదు, సడన్గా అయితే గారెలు ప్రిపేర్ చేశాను. రెయిన్ పడుతుంది బాగా, అంటే ఇది నిన్న తీసిన వీడియో అండి. మార్నింగ్ 4 o'clock నుంచి ఈవినింగ్ అంటే నైట్ 10-11 వరకు కూడా ఫుల్ రెయిన్ ఉందన్నమాట. చాలా చలి, ఫుల్ వర్షం. అంత చల్లని వాతావరణంలో వేడివేడిగా ఏమైనా తినాలనిపించి గారెలు అయితే ప్రిపేర్ చేశాను. రైస్ అనేది వేడివేడిగా తిన్నా కూడా రెగ్యులర్గా రైసు రోటీ తింటూనే ఉంటాం వేడివేడిగా. సో గారెలు అయితే బాగుంటాయి కదా అని చెప్పేసి ఎలాగో చికెన్ కర్రీ కూడా చేస్తున్నానని ఫిక్స్ అయిపోయి గారెలు కూడా ప్రిపేర్ చేసేసాను. గారెలు చికెన్ కర్రీ నేను ఎలా ప్రిపేర్ చేస్తానో ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఉంది, చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత జీలకర్ర వేసుకోవాలండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు ఫ్రై చేసుకున్నాం కదా, చికెన్ అయితే ఉప్పేసి ఉడికించేసుకోవాలి. చికెన్ అయితే ఇక్కడ హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3 లేదా 4 నిమిషాల వరకు ఉడికించేసుకుంటే చికెన్ అనేది కంప్లీట్గా ఉడికిపోతుందండి. మీరు కావాలనుకుంటే మూత పెట్టుకుని ఉడికించినట్లయితే ఇంకా త్వరగా ఉడుకుతుంది. చికెన్ ఉడికిన తర్వాత పసుపు, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కారం, అలానే మసాలా పొడి అయితే వేసుకొని చక్కగా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మనం యాడ్ చేసిన మసాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చికెన్కి పట్టేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఇందులో నేను ఇక్కడ 1 టమాటో కూడా యాడ్ చేస్తున్నాను. 1 లేదా 2 టమాటాలు తీసుకోండి. ఎందుకంటే మనం ఇక్కడ పులుసు పెడుతున్నాం కాబట్టి చింతపండు రసం అనేది తర్వాత ఎలాగో యాడ్ చేస్తాం కాబట్టి టమాటా అనేది పులుపుని అడ్జస్ట్ చేయడం కోసమే వాడుతున్నాం ఇక్కడ. టమాటో పులుపు అలానే చింతపండు పులుపు 2 బ్యాలెన్స్ అయ్యి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా చక్కగా చికెన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఒక చిన్న గ్లాసుడు వాటర్ అయితే యాడ్ చేసేసుకొని చికెన్ అయితే ఉడకనివ్వాలండి. వాటర్ అనేది కాస్త చిక్కబడిన తర్వాత చింతరసాన్ని అయితే పోసుకోవాలండి. చింతపండు నుంచి చింతరసాన్ని అయితే పలసగా అయితే పోసుకోవాలి. కర్రీ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేసేటప్పుడే మనం చింతపండు నానబెట్టి పెట్టుకుంటే కరెక్ట్గా చింతరసం పోసే టైంకి చింతపండు అయితే నానిపోయి ఉంటుంది. గారెల్లోకి చికెన్ కర్రీ కంటే చికెన్ పులుసే బాగుంటుందని నాకు అనిపించి చికెన్ పులుసు అయితే ప్రిపేర్ చేశాను. నిజంగానే చాలా బాగుంది. చింతపులుసు యాడ్ చేసిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టి ఒక 3 నిమిషాలు, లో ఫ్లేమ్లో పెట్టి ఇంకొక 3 నిమిషాలు మూత పెట్టి ఉడికించేశారంటే చక్కగా అయితే ఇక్కడ మనకి కర్రీ అయితే ప్రిపేర్ అవుతుందండి. చికెన్ టేస్టీగా ఉడకడం కోసం కొంచెం ఉప్పు యాడ్ చేసాం కదా, ఇక్కడ మనం చింతరసం కూడా యాడ్ చేసాం కాబట్టి ఉప్పు అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత చక్కగా ఈ విధంగా అయితే కలుపుకుంటూ మిక్స్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత మనము ఫైనల్గా అయితే కొత్తిమీర అలానే పుదీనా కూడా వేసేసుకొని ఇంకొక 2 నిమిషాల వరకు మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని కుక్ చేసుకోండి. సూపర్ టేస్టీగా చికెన్ పులుసు అయితే ప్రిపేర్ అయిపోతుంది. ఇప్పుడు మనం చికెన్ పులుసు అయితే ప్రిపేర్ చేసాం కదా, ఇప్పుడు చికెన్ పులుసుని పక్కన పెట్టేసి నెక్స్ట్ అయితే గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అది కూడా చూసేద్దాం పదండి. యాక్చువల్గా నేను ముందు రోజు నైట్ అయితే నేను మినప్పప్పు అలానే ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యం అయితే యాడ్ చేసుకొని శుభ్రంగా ఒక 2-3 సార్లు కడిగి తీసుకొని ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ అయితే యాడ్ చేసుకొని ఓవర్ నైట్ అయితే నానబెట్టేశానండి. ఈ గారెలు నేనైతే మార్నింగ్ కాకుండా ఆఫ్టర్నూన్ అయితే ప్రిపేర్ చేశాను. ఎందుకంటే నేను బ్రేక్ఫాస్ట్లో కాకుండా లంచ్లోకి అయితే రైసు అలానే గారెలు ప్రిపేర్ చేద్దాం అనుకొని లంచ్లోకి అయితే ప్రిపేర్ చేశానండి. ఆఫ్టర్నూన్ ఇక్కడ మనం మిక్సీ జార్ తీసుకొని అందులో ఈ నానిన మినప్పప్పుని అయితే వేసేసుకొని చక్కగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. పప్పు నలగట్లేదు అనుకుంటే ఒక 3-4 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే యాడ్ చేసుకోండి. వాటర్ ఎక్కువ యాడ్ చేసినా కూడా గారెలు అనేవి మనకి సరిగా కుదరవు. గారెలు ఎప్పుడైనా కూడా హై స్పీడ్లో కాకుండా లో స్పీడ్లో అయితే మిక్సీ పట్టుకోవాలండి. లో స్పీడ్లో అలానే లేదంటే మీడియం స్పీడ్లో ఇలా మార్చి మిక్సీ పట్టేసుకుంటే చక్కగా మెత్తగా అయితే స్మూత్గా ప్రిపేర్ అయిపోతుంది పిండి అయితే ఇక్కడ. ఇప్పుడు ఈ మినప్పిండిని అయితే ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఉప్పు వేసి చక్కగా కలుపుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పెట్టుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అవ్వాలండి. ఆయిల్ చక్కగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసేయండి మంటని. చేతికి ఆయిల్ అయితే అప్లై చేసేసుకొని ఇలా చేతి మీద గారెలు అయితే ఇలా వేసేసుకొని కొంచెం వాటర్ అప్లై చేసుకొని మధ్యలో అయితే హోల్ అయితే పెట్టేసుకొని ఈ విధంగా అయితే గారెలు అయితే ఆయిల్లో వేసేసుకొని ఆ తర్వాత హై ఫ్లేమ్ పెట్టేసేయండి మంటని. ఇలా 2 వైపులా చక్కగా కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. గారెల్ని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే చక్కగా అయితే ఉడుకుతాయి అన్నమాట గారెలు. లేదంటే పైన చక్కగా ఉడికినట్టు రంగు వచ్చేస్తాయి కానీ లోపల సరిగ్గా ఉడకవు. గారెల పిండి ఎలాంటి ఫర్మెంటేషన్ అవసరం లేదండి, అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. మీరు కావాలనుకుంటే
ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అలానే కొత్తిమీర, కరివేపాకు వేసుకొని కలుపుకొని కూడా చేసుకోవచ్చు. నేను ప్లెయిన్గానే చేశాను. నేను చేసిన ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ అయిపోండి.